హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీని చేసుకోబోతున్నాము. ఈ రెసిపీ పేరు వచ్చి గోంగూర పులావ్. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు నేను ఇక్కడ 1 కప్ సోయా చంక్స్ని బాగా వాష్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న సోయా చంక్స్ని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ని వాడుతున్నాను. ఆవాల నూనె అని కాదండి, మీ దగ్గర ఏ ఎడిబుల్ ఆయిల్ ఉన్నా కూడా మీరు ఇక్కడ వాడుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఈ రెసిపీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఎర్ర గోంగూరని వాడుతున్నాను. ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసినట్లయితే ఈ గోంగూర చాలా సాఫ్ట్ అయిపోతుందండి. ఇక్కడ చూసారా, గోంగూర చాలా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్కని యాడ్ చేస్తున్నాను. తరువాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇది రంగు మారేంత వరకు మనం వేయించాలి. చూసారా, ఇక్కడ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసుకుందాము. సోయా చంక్స్ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక పెద్ద టొమాటోని సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. గోంగూర పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయిస్తూ ఉండాలి. ఒక 2 మినిట్స్ పాటు మీరు కలుపుతూ ఉంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యాక తర్వాత మనం డ్రై స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూసారా, ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక అర చెంచా కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అర చెంచా జీలకర్ర పొడిని, ఒక అర చెంచా గరం మసాలాని, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాము.
మీరు గనక నాన్ స్టిక్ కాకుండా నార్మల్ ఏదైనా కడాయిలో చేసుకుంటున్నట్లయితే కొంచెం మసాలా మాడిపోతుంది అని అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నీళ్ళని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకుంటున్నారో దానికి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. నేను చేస్తున్న ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా నలుగురికి సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు గనక ఉప్పు కారంలో ఏదైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ కాగుతున్నప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి రైస్ని కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఈ వీడియోలో చూపించినట్టుగా ఒకసారి రైస్ మొత్తాన్ని కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారా రైస్ మొత్తం బాగా ఉడికిపోయిందండి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పులావ్ రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే వారం మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.